రావాలమ్మ రావాలా మామిడికాయలు, రావాలమ్మ రావాలా మామిడికాయలు, తాజా తాజా మామిడికాయలు, రావాలమ్మ రావాలి. ఇప్పుడే చెట్టు మించి కోసుకొచ్చినాం. రావాలమ్మ రావాలా మామిడికాయలు. ఏమే మల్లేశ్వరి? ఏంటండి? ఏమే ఇది ఊరా వల్ల కాడు ఇంత రేట్లు ఉన్నాయంటే ఎంత ఖర్చు పెట్టినా సరిపోట్లేదు. వాళ్ళ కాడికి వెళ్ళి ఇంకేం ఖర్చు పెడతాం, ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి. ఇంకేంటే పండగ వస్తే చాలు పండగ కావాల్సిన సామాన్లన్నీ సెలబ్రిటీలు అయిపోతున్నాయి. అలా అని పండగ చేసుకోవడం మానేస్తామా ఏంటి? తప్పదు కదా. ఏమే నా వల్ల కాదు కానీ నేను పోతాను. 10 రోజులు పండగ చేసుకోండి. అయ్యేం మాట్లాడండి పండగ పూటన? పండగే కదా, పండగ గురించే మాట్లాడుతున్నాను. మామిడికాయలు, తాజా తాజా మామిడికాయలు, రావాలమ్మ రావాలి. అదిగోండి అక్కడ మామిడికాయలు ఉన్నాయి, తీసుకుందాం పదండి. మామిడికాయలు, తాజా తాజా మామిడికాయలు, రావాలమ్మ రావాలి. ఈడెంత చెప్పి బాంబు పేలుతాడు? మీరుండండి, నేను అడుగుతాను. బాంబు నెయ్యి పెడితే ఏంటి, నా పేలితే ఏంటి? ఏ అన్న మామిడికాయలు ఎలా ఇస్తున్నావు? అందరికైతే కేజీ 400 అమ్మా, మీకు కాబట్టి ఒక 300కి తీసుకోండి. ఏమండి అందరికైతే 400 అంట అండి, మనకైతే 300కి ఇచ్చిద్దంట. నాకేమైనా చూడ ఏంటి, వినపడ్డదిలే. ఇదిగో దామ్మ సంచి పట్టు. 300 అనేసి నా పేక పట్టావు కదా, ఇంకేం సంచి పడతాం? ఏంటన్నా 300కే అలా అయిపోతున్నావు? అలా ముందుకెళ్ళు, 500 చెప్తారు. చెప్తారు, ఎందుకు చెప్తారు? వాళ్ళ సమయం పోయింది. కాయ రేటు చెప్పమంటే తోట రేటు చెప్పేస్తారు. ఏంటి 300కే కొనేస్తావా తోట? ఏ ఊరు నుంచి వచ్చావు సంచి పట్టుకొని? మాది ఈ ఊరే, నువ్వే తట్ట పట్టుకొని ఈ ఊరికి వచ్చినావు. సర్లే గాని ఎంత ఇస్తావో చెప్పు. 100 రూపాయలు ఇస్తా గానీ ఒక 2 కేజీలు ఇచ్చేసాయి. ఓలమ్మో ఆ 100 రూపాయలు కూడా ఎందుకు? ఆ 100 రూపాయలు నీ దగ్గరే ఉంచుకొని ఈ తట్ట ఎత్తుకెళ్ళిపో. ఓసే ఆ సంచి వాడికి ఇచ్చేసే, మనం తట్ట పట్టుకొని వెళ్ళిపోదాం. వాళ్ళమ్మో పొద్దున్నే భలే బేరం దొరికేసిందిగా. ఉత్తిగొత్తే ఒళ్ళకాటి మీద కూడా బిల్డింగ్ కట్టించేటట్టున్నాడుగా. బాబు ఎప్పుడైనా పండుగొన్న మొహమేనా నీది? ఆయన నీ పళ్ళ అమ్మాయి మొఖమేనా ఈ కాయలు? ఏమే విన్నావా? మామిడికాయలు కనిపెట్టినోడు వచ్చాడు. ఈ పనిలో కాయలో చెప్పేస్తారట. ఇను ఏమండి వీళ్ళతో గొడవలు ఏంటండి? కొనుక్కొని వెళ్ళిపోదాం పదండి. ఏమే డబ్బులు ఏమైనా చెట్టుకి కాస్తున్నాయి అనుకుంటున్నావేంటి? చెట్లకి మామిడికాయలు కాస్తాయి, డబ్బులు కాదు. ఏమమ్మా 2 మామిడికాయలు కొనడానికి ఎంత ఆలోచిస్తున్నాడు? ఎంతో కాపురం ఎలా చేస్తున్నావమ్మా నువ్వు? నా కాపురం గురించి నీకెందుకురా? మామిడికాయలే కేజీ 300, మామిడికాయలే కేజీ 300, మామిడికాయలే. యారా మాట్లాడుతా అంటే అరుస్తున్నావేంటి? మేము కొనేటోళ్ళతోనే మాట్లాడతాను, మాకెందుకు ఈ టైం వేస్ట్. వెళ్ళండి. ఏంటండి గురువుగారు, మామిడికాయలు కొనడానికి వచ్చారా ఏంటి? అవునండి. ఇక్కడైతే 600కి అమ్ముతున్నారండి, అదే మా షాప్ దగ్గర అయితే 400కి అమ్ముతున్నారు గురువుగారు. మీ దగ్గరే ఉంచుకోండి, ఇక్కడ 300కి అమ్ముతా అంటే నువ్వు 400కి ఇస్తావట. పదవే పోదాం పద. ఏమండి మరి రేపు ఉగాది పచ్చడుకు? పచ్చలేదు గిచ్చలేదు, పద. మామిడికాయ రేటు చెప్పమంటే తాట రేటు చెప్తున్నారు, పద. ఉగాది రోజు మామిడికాయలు కొనుక్కోకండి, ఇంటికి వచ్చేయడం ఏంటో. ఏ ఊకే గులుక్కోకు, నీకు మామిడికాయలు కావాలి కదా, నేను ఎలాగలా తెస్తాలే. సరే ఏదో ఒకటి తేండి. ఈ కార్తిక్ గారు వాళ్ళ తోటకి వెళ్ళి మామిడికాయలు తీస్తున్నాడు. ఏదో చెప్పి వీడి దగ్గర మామిడికాయలు తీసుకోవాలి. ఒరే కార్తిక్ ఎడిపోయి వస్తున్నావురా? ఒరే రేపు ఉగాది కదరా, మా తోటకెళ్ళి మామిడికాయలు కోసుకొస్తున్నా. అరే మీ చెల్లె మామిడికాయలు లేవు అని అరుస్తుంది, ఒక్క అయ్యవా? అవునా, సరే తీసుకోరా. చాలా థ్యాంక్స్ రా. మల్లేశ్వరి ఏంటండి? మామిడికాయ తేలేదని గులిగా కదా, ఇదిగో మామిడికాయ. ఉగాది పచ్చడి మంచిగా చెయ్యి. సరేనండి.